హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో టైం వచ్చేసి 2 minutes తక్కువ 4:50 అయితే అవుతుంది. సో నేను జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అయితే అయిపోయి బయట కూడా మొత్తం ఊడ్చి తూడ్చి ముగ్గులు అయితే వేసుకొని తులసమ్మ దగ్గర దీపం అయితే పెట్టేసిన. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక ప్రసాదం అయితే రెడీ చేసుకొని ఇంకొక సామాన్ తెచ్చి పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి. వర్షం పడుతుంది మళ్ళీ. స్టార్ట్ అయింది. నేను ఇంకా అన్నీ ఒకటి ప్రిపేర్ చేసుకుంటున్నా. ప్రసాదం అయితే అయ్యింది. ఈ పూజకి మెయిన్ ఉండాల్సిన ప్రసాదం అదే కదా, సో రవ్వ ప్రసాదం. అందుకే తులసమ్మ దీపం పెట్టేసి వచ్చినాక ఫస్ట్ ప్రసాదమే చేసి నెక్స్ట్ అన్నీ ఒకటి తీసుకుంటా. చూడండి, పొద్దున్న లేచి పూజ చేసుకుని అంతా వేసుకొని ఇక పిల్లలతో పాటు తాంబూలం తీసి పెట్టుకున్నా ఇచ్చేద్దామని. ఇంకా 25 minutes ఉంది. వాళ్ళ కింద వెళ్ళి చెట్టు తీసుకొని అంతా వెయిట్ చేస్తున్నారు. నేను కూడా జస్ట్ పూజ అయింది. ఇంక ఎక్కడికక్కడ కూడా చదువుకోలే. వాళ్ళకి స్కూల్ టైం అయితే అని చెప్పేసి ఫస్ట్ అట్లే స్కూల్కి వెళ్ళేసి గుడికి వెళ్ళేసి తాంబూలం ఇద్దామని చెప్పేసి తాంబూలం కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. చెప్పిన కదా నాకు ఎప్పుడైనా పీరియడ్స్ రావచ్చు, పీరియడ్స్ టైం అని చెప్పేసి కరెక్ట్గా పూజ మొత్తం అయిపోయి కథలు కూడా అంతా చదివేసి ఇంకా వాళ్ళు బయలుదేరుతున్నప్పుడు నేను కూడా వస్తాను, ఆగండి అట్లే వెళ్దామని చెప్పేసి తాంబూలం పెట్టుకొని లేచి బయలుదేరదామన్న టైంకి నాకు ఎట్లోనో కొట్టింది. మళ్ళీ నిన్నట్లకినే ఎంతకన్నా మంచిదని చెప్పేసి వెళ్ళి చెక్ చేసుకుంటే ఇప్పుడు పీరియడ్స్ వచ్చింది. ఇంకొక 2 గంటలు ఆగిన నేను ఆరామ్ టెంపుల్కి వెళ్ళేసి దర్శనం చేసుకొని ఒకరికి తాంబూలం ఇచ్చేసి వస్తుండే. ఇప్పుడు ఈ తాంబూలం నెక్స్ట్ వీక్ ఇద్దరికి, ఇప్పుడు ఈ వీక్ది కలిపి నెక్స్ట్ వీక్ ఒక ఇద్దరికి ఇస్తే వస్తుంది. ఈ వీక్ది నెక్స్ట్ వీక్ది కలిపి ఇది పూజ కంప్లీట్ అయింది, కానీ తాంబూలం మీనింగ్ అవ్వలేదు. కంప్లీట్ పూజ అయ్యి లేచి తాంబూలం తీసుకుని వెళ్ళినా అప్పుడు నాకు అనిపించింది ఇట్లా పూజ మధ్యలో అయితే రాలేదు, మొత్తం అయిపోయాకనే అనిపించింది. కాకపోతే ఇంకా నేను టెంపుల్కి వెళ్ళేది ఉంది, తాంబూలం ఇచ్చేది ఉంది, మళ్ళీ సాయంత్రం దాకా దీపాలంతా చూసుకుంటుంటాను. ఇప్పుడు ఆ పూజ సామాన్లు అన్నీ కూడా నేను మా హస్బెండ్కి సదరమని చెప్తే ఇక్కడ అంటే అక్కడ పెడుతుంటాడు, ఇట్లా పెట్టు అట్లా పెడుతుంటా అంటే గొడవలు వస్తాయి, వరులుతాడు. ఇంకా నేను ఇట్లా పెడతా, నేను అట్లా పెడతా అంటాడు. అతను చెప్పే బదులు నా పనులు నేనే చేసుకుంటా. ఇప్పుడు అవన్నీ తీసి కూడా అతను పెట్టమని చెప్తే వరులుతాడు. సాయంత్రం దాకా దీపాల్లో నూనె పోసుకొని మళ్ళీ శివపురాణం చదువుకుంటా కూర్చుంటుంటాను. మొత్తం ఫాస్టింగ్ అయితే అట్లే ఉంటాయి, ఏం తినను ఎప్పట్లాగే. కాకపోతే తాంబూలం ఒకటి మిస్ అయింది. ఇంకా శివపురాణం చదవనికే రాదు. దీపంలో నూనె ఇతని షాప్లో కూర్చుంటాడు. ఇప్పుడు అతను వచ్చినాక కూడా ఉన్నంతవరకు నిండా పూసి పంపాలి. జస్ట్ ఇది ఒక్కరోజు ఆగి రేపు వచ్చినా బాగుండు అనుకున్నా, కానీ పూజ అయిపోయేంత వరకు ఆగింది. ఆ తర్వాత వచ్చేసి నేను ఆ రూమ్లో కూడా అసలు తిరగకూడదు, ఇక్కడనే ఉండాలి. మా అమ్మకైతే ఫోన్ చేసి చెప్తా, మా అమ్మ ఫోన్ చేసి చెప్పినా అదే అంటది. ఇంకా మనకు తెలిసిందే కదా, అందులో ఫస్టే వెళ్ళి చెక్ చేసుకున్నా వచ్చింది యాక్చువల్గా. ఇదంతా కాకట ముందే వచ్చినా దూరం ఉంటుంటే ఇప్పుడు సగం పని అయిపోయి సగం ఇట్లా ఉన్నప్పుడు వస్తే అసలు ఏం చెప్పాలో అర్థం అవ్వట్లే. చెట్టు అయితే తీసుకెళ్ళిండు, చెట్టు యాస్టీస్ ఎప్పటిలాగా పెట్టేసిరా అని చెప్పిన బిల్పత్రి చెట్టు పెట్టేసి వస్తాడు. ఇంకా పక్షులకు తీసి పెట్టిన ప్రసాదం ఒకటి ఉంది, అది నేను పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి కింద పెట్టేస్తా. వాయనం ఒక్కటి ఇచ్చి ఉంటే అయిపోతుండే. మా బాయ్స్ ఇయ్యారు కదా, బాయ్స్ ఇతను ఇయ్యనిక కూడా ఎవరైనా బాయ్స్ సిగ్గుపడతారు, ఎట్లా ఇస్తారు మేము ఇట్లా ఇవ్వాలని అంటారు. అందుకనే మా అమ్మకి చెప్పి ఇంకా ఇట్లా వచ్చింది నాకు. ఈ వారం వాయనం వచ్చే వారం వాయనం రెండు కలిపి వచ్చే వారం ఇస్తాను అంట. అదే ఆప్షన్ ఉంది, ఇంకేం లేదు. వాయనం కూడా రెడీ చేసి పెట్టుకుని చూడండి. నేను వాయనం కూడా మంచి శుభ్రంగా రెడీ చేసి ఆకులు, వక్కలు, పూలు, పసుపు, కుంకుమ, గాజులు
బ్లౌజ్ పీస్ అన్నీ వేసి ఇట్లా లేస్తున్నా. కాయ కూడా కొట్టేసిన. పూజ మటుకు కంప్లీట్ అయిపోయింది. అప్పటిదాకా నాకేం అనిపించలే. ఇప్పుడు ఇవన్నీ మా అతను వచ్చినాక తీపియాలి. ఏవి ముట్టుకోను ఇంకా నేను. అసలు ఇక్కడ ఎక్కువ ఉండకూడదు కూడా నేను. ఇంకా పూజ అయిపోయాక ఆ మూలకి ఏమంటారు చెంబు పెడుతుండి. చెంబు కూడా తీయాలి. ఇంకా చెంబు కూడా పెట్టాను. ఇంకా రాదు ఈ వారం. ఇలా నేను 5 days అయిపోయి. ఇంకా 5 days అంటే మండే, ట్యూస్డే, వెన్స్డే, అదే రాఖీ పుణ్యంకి ఫ్రీ అవుతా. రేపు వచ్చినా అయిపోతుండే. ఇది మన చేతిలో లేదు, మనం ఏం చేయలేం. దీన్ని చేతిలో లేనప్పుడు మనం ఏం చేయనప్పుడు మనం ఏం చేయలేం. నేను ఎప్పటిలాగా వారం చేసుకున్న విధంగా 3 గంటలకు లేచిన పనులన్నీ చేసుకున్నా. ఇంకా ఈరోజు ఎక్కువ శాతం మండే రోజు బ్లాగ్ తీయా. నాకు బ్లాగ్స్ లేవని నిన్న బ్లాగ్లో చెప్తున్నాయి కదా. ఈరోజు మార్నింగ్ నుంచి బ్లాగ్ కూడా అంటే లేచినాక ప్రసాదం చేసేంత వరకు తీసిన. ఆ తర్వాత పూజ అంతా కంప్లీట్ అయ్యి వచ్చినాక తీద్దాం అనుకున్నా. సడన్గా ఇట్లా అయ్యేసరికి మళ్ళీ అది చెప్పడానికి స్టార్ట్ చేసిన. పూజ మధ్యలో మటుకు అసలు ఎక్కడ బ్లాగ్ తీయను కూడా. అంతా అయిపోయినాక తీద్దాం అనుకున్నా. టెంపుల్కి వెళ్ళేసి వచ్చినాక తీస్తుండే. మళ్ళీ ఇదంతా చెప్తాను నేను అనుకోలేదు అసలు. ఈ రోజులో అలా ఇట్లా అయిపోయింది. మార్నింగే వచ్చినా అయిపోతుండే. నాకు నిన్నే ఇంటికి వచ్చి చెక్ చేసుకొని కూడా మళ్ళీ వెళ్ళిన. నైట్ అంతా కూడా నాకు ఏం రాలేదు, ఏం అవ్వలేదు. మంచిగానే ఉన్నా కదా, ఎందుకు మిస్ చేసుకోవడం. మేబీ ఒకవేళ రేపు కనుక ఈరోజు నాకు మంచి మండే మిస్ అవ్వకుండా పూజ అయిపోతుంది కదా నీతితో విన్నా. కానీ పూజ కంప్లీట్ చేయించుకుంటు శివుడు. ఆయన మీనికి వెళ్ళేటప్పుడు ఇట్లా చేసాడు. టీచర్ని ఏం చేయలేదు. మా అమ్మకు ఫోన్ చేసిన. మా మమ్మీ ఏమంటుంది, అయితే ఏమైంది, ఎట్లా పవన్ చెట్టు తీసుకొని పెట్టడానికి వెళ్తుండు కదా, నువ్వు బయట నిలబడి ఎవరైనా ముత్తేదువులు వస్తే పవన్ చేతుల మీద నుంచి ఇప్పి అయిపోతుంది కదా పూజ ఈరోజు కంప్లీట్ అని మా అమ్మ అంటుంది. నాకు అసలు నాకు అనుకున్నా పవన్ మా హస్బెండ్ చేతిలోంచి ఇప్పించాలని. కానీ మా హస్బెండ్ ఇస్తాడో ఇయ్యోడో అనుకున్నా. ఇప్పుడు ఎంతకన్నా మంచిది మా అమ్మ చెప్పినట్టు చూద్దామని చెప్పేసి మా హస్బెండ్ ఫోన్ చేస్తే 5 సార్లు చేస్తే 5వ సార్లు లేపిండు. ఫోన్లు వస్తే ఊకని చెప్పేసి దాన్ని వైబ్రేషన్లోనే పెడతాడు, సైలెంట్లోనే పెడతాడు. 5వ సార్లు లేపి నేను ఇప్పుడు చెప్తే ఇస్తా ఆగు మళ్ళా వద్దునా అంటున్నాడు. ఇంకా నువ్వు ఎట్లో గుడిలో ఉన్నాడు ఆల్రెడీ, నువ్వు ఎట్లా దర్శనం చేసుకొని చెట్టు పెట్టేసి అప్పుడు వెళ్ళేసి నేను బయటనే ఉంటా, గుడి బయటనే ఉంటా. ఎవరైనా మస్తు మంది వెళ్తుంటారు అందులో ఈరోజు మండే, ఎవరికన్నా మా హస్బెండ్ చేతుల మీద నుంచి ఇప్పిస్తే అయిపోతుంది. తాములు ఒక్కటే ఇది అవుతుంది. మా అమ్మ అంటుంది ఏం కాదు పవన్ చేతుల మీద నుంచి ఇప్పి అని. మా అమ్మ చెప్పినట్టు ఇస్తా అంటున్నాడు ఉడికి. తను కూడా ఇయ్యాడు, తను ఏడిస్తాడు వదులుతాడేమో అన్నట్టుగా నేను అడిగలేను. అందరూ జస్ట్ స్కూల్ టైం కూడా అవుతుంది. ఇంకా స్కూల్కి వెళ్ళే ముందు ఈ అడవిడలు అంతా ఉన్నప్పుడు నాకు ఇట్లా అయింది కదా, నేను ఏం చెప్పకుండా ఇంకా నువ్వు వెళ్ళిపో, నేను రానికి కుదరని చెప్పేసి ఫస్ట్ వాళ్ళని పంపించేసిన. నాకు అంత ఇట్లా సడన్గా అయ్యేసరికి ఇచ్చినా అంటుంది. అతను వచ్చిండు కరెక్ట్, దేవుడు ఎదురు ఉంది కదా, అతన్ని వచ్చి తీసుకోమంటున్నా. ఈ ఊర్లతో ఓపిక ఉంటలేదు మా వాళ్ళకి. జర కోపం పడకుండా ఓపికతోటి చెయ్యి, సరేనా? నా చేతిలో ఏం లేదు కాబట్టి నేనేం చేయలేను. ఆ తాంబూలం డైరెక్ట్ అందులో పెట్టి ఆ ప్రసాదం తీసుకో పద. చెట్టు పెట్టేసినావా ఏమన్నా అన్న పంతులు? ఈ ప్రసాదం ఒకటి తీసుకో. ఇవన్నీ కూడా వచ్చి నీవే సత్రాలా. నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చి తింటావు కదా, తిని చాయ్ దాకపోతావు. ఇవన్నీ ఏం తీయకు. అందులో పూలు ఏమో ఉన్నాయి చూడు కొంచెం. ఇవన్నీ తీసి ఎక్కడొక్కడ పెట్టాలా. పూలు ఫ్రిడ్జ్లో పూలు మంచి అన్ని దేవుళ్ళకి పెడుతుంటే నేను అవన్నీ ఆడ పెట్టేసి నేను తీసేసుకుంటా. సింక్లో వేయకు, జస్ట్ వాటర్ అవి అంతే. ఆడ టేబుల్ పైన పోయి చేసేచ్చు. ఇవన్నీ కూడా క్లీన్ చేసేయండి. పోయేటప్పుడు కొంచెం నూనె పొప్పించుకుంటుంటే అయిపోతుంది. సాయంత్రం కూడా మామూలుగా గంట కొట్టి ఆరతులు ముట్టించి సాంబ్రాన్ని పెడుతుండే సింపుల్గా. ఆయన మ్యాచ్లకి నేను వచ్చే వారం ఇద్దరికి ఇద్దాం అనుకున్నా. అమ్మ ఉండి పవన్దే నిప్పి ఏం కాదు అన్నది.
మళ్ళీ నీకు ఫోన్ చేసిన ఇస్తావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నమ్మకం లేకుండే, నీకు ఒప్పుకుంటలేదు కదా వర్లుతో రెడీ చేసి అంతా చేసి పెట్టినాక అంత అయింది చూడే అసలుకి. కొంచెం మార్నింగ్ నాకు ఇదైనా క్యాన్సిల్ అవుతుంటే ఈరోజు. ఇప్పుడు చిన్నాడు ఏమన్నాడు స్కూల్ కాడ అట్లా ఏడ్చుకుంటున్నా పోయిండా, గమ్మున పోయిండా? మరి ఊరికి ఇంట్లోనే పెట్టలేవు. ఇప్పుడు వాడి చెవులో అంతా వేసి పంపించి చెక్ చేస్తారా? ఫస్ట్ కొన్ని రోజులు మెడిసిన్ ఇస్తారేమో. పంపినావా 5 ml చెవులో టానిక్? వాడు అట్లే చెవు నొప్పి అని అట్లే అంటున్నాడు చెవు. సో ఇతను వచ్చినప్పుడు పూరి తెచ్చుకుందాం అనుకున్నాడు కానీ పూరి వాళ్ళు బంద్ చేసారు. నేనైతే ఫాస్టింగ్ అట్లే ఉంటా, ఎవ్రీ వీక్ ఉన్నట్టే ఉంటా. తెస్తున్నా, ఎవ్రీ వీక్ ఉన్నట్టే ఉంటాం. కాకపోతే ఇంకా దేవుడి ముందు ఉన్న ప్రసాదం తిని ఇంకే రాదు. ఈడ ఆల్రెడీ కొంచెం ఉంది అదే తింటా. నిన్న వేసి పెట్టిండి దీన్ని తిని. దేవుడి ముందు ఉన్న ప్రసాదం ఇంకా వీళ్ళకే పెట్టాలి, వీళ్ళని తీసుకొని తినమనాలి. ఇంక ఇక్కడ కొంచెం ఉంటుంది, ఇది వచ్చేసి నేను తింటా, ఫ్రూట్స్ తింటా. ఇంకా ఈ వీక్ ఫ్రూట్స్ కూడా 4 అయినాయి. బనానా, కార్న్, యాపిల్, ప్రోమోగనేట్. గోవా తెస్తుండే, గోవా నిన్న లేదు తీసుకొస్తాడని చెప్పిన కదా. సో నైట్ చిన్నోడు చెవు నొప్పి అనేసరికి హాస్పిటల్ తీసుకెళ్ళేసి వచ్చి మర్చిపోయింది అనమాట. సో ఇప్పుడు కూడా మేము ఆల్మోస్ట్ ఇంటికి వచ్చినాక గుర్తుకొచ్చింది, మధ్యాహ్నం తెచ్చి పెడతా అన్నాడు. సో గోవా పెడితే గోవా తింటా. అంతే, ఇంకెప్పుడు ఉన్నట్టుగానే ఉంటా. పూజ అయితే ఎట్లోనో కంప్లీట్గా ఎట్లా చేసుకోవాల్సింది అట్లా చేసుకుని, తాంబూలం కూడా మా హస్బెండ్ తిరిగిపించిన కాబట్టి ఇంకా ఫాస్టింగ్ కూడా అట్లే ఉంటాను. ఇంకా ఈవినింగ్ పూజ కూడా వీళ్ళదైనా చేపియాలి. పిల్లలకి మా హస్బెండ్ వేసిన దోశ పెంక రుద్ది సాఫ్ట్గా వేసిండి. ఇట్లేసి ఇంత మంచిగా వస్తున్నాయి ఆ దోశలు అయితే. ఏం చేసిన దోశ పెంకని బాగా వస్తున్నాయి. బాగా వస్తున్నాయి దోశలు. బాగా నూనె పోసి రుద్దినావు కదా. చిన్నోడు అదే అంటుండే, ఇంకెంత నూనె వస్తావు అంటుండు. తిను. ఏంది సంసారం దేనికి రాదు. దాన్ని బాగా వేడి చేసి నూనె పోసి నెయ్యిలు కొడితే రుద్దితే పెంచి ఆటోమేటిక్ సెట్ అవుతుంది. నువ్వు దాన్ని రుద్దాక చెయ్యాక ఎట్లు నల్ల జరిగినాయి. అది ఇరిగింజైందా? కానీ బాగా వస్తున్నాయి దోశలు. పడేద్దాం అనుకున్న పెంక సెట్ అయిపోయింది. లేదు ఇక ఈ మధ్యలో గింత చిన్న దోశలు వస్తుండే, ఇది ఇంత రాకుంటుండే. ఇది మంచిగా వస్తాయి. నన్ను నడుచుకుంటూ పోవని చెప్పేసి నేను ఇంటికి వచ్చినాక ఇప్పుడు ఇంటి కిందకి వచ్చాను చూడండి. నన్ను నడుచుకుంటూ పంపించి నేను ఇక వచ్చి తాళం కూడా తీసేదని వచ్చాడు. మేము మళ్ళీ మా అమ్మ దగ్గర మాట్లాడుకుంటూ వస్తున్నాం, ఒక్కదాన్ని నడుచుకుంటూ రావాలి. అందులో పీరియడ్స్ ఉన్న రోజే నడుచుకుంటూ పోవని చెప్పింది. ఫుల్ గిరాకీ ఉందంట, అందుకే నడుచుకుంటూ పోవాలి. ఇంటికి రాగానే ఏడుస్తున్నావు అని చేస్తాడు ఇంటికి వచ్చినాక. గిరాకీ ఉందంటే కదండి, నేను ఇంటికి రాగానే గిరాకీ అయిపోయిందా? అలా నువ్వు సాయంత్రం వస్తావు, పిల్లలనే తీసుకొస్తావో షాప్లో పిల్లలు పంపుతావు? పోయి నిండపోయి ఏం సరిపోదు. నువ్వు ఎప్పుడు వస్తావేమో రాత్రి అవుతుంది. ఫుల్ నువ్వు రాత్రి అయితే లేదా నువ్వు వచ్చేవరకు ఫుల్ పోతే నువ్వు వచ్చేదాకా వెలుగుతుంది. తింటలేవా నువ్వు? తిన్నావా? అన్నం తినిపోయినావా? క్యాప్ అడిగినావా? క్యాప్ ఇంకేమేమి అడిగితే క్యాప్ ఇవ్వ నువ్వు ఇంకేసుకోవని ఈడ పడేసిన. నాకు కరెక్ట్గా పీరియడ్స్ ఉన్న రోజు నీది ఏదో ఒకటి ఉంటుంది చూడు. నాకైతే చిరాకు దొబ్బుతుంది ఇట్లా. అందులో ఇట్లా ఏమవుతుంది రాత్రి దాకా అయితే. అందులో ఫుల్ వర్షాలు పడ్డాయి కదా, రాత్రి అంతా వర్షం పడ్డది కదా, బూడుదని ఏడో చూడాడు. చిన్నోడు ఏం కడుపుని వస్తలేదంటుండే, హ్యాపీగానే ఉన్నాడు. చెవు నొప్పి హ్యాపీగానే ఉన్నాడు, అందుకే దింపేసి వచ్చాను. ఒకవేళ వస్తే కనుక నాన్నకు ఫోన్ చెప్పి టీచర్ దగ్గర తీసుకొస్తాలే అన్నా సరే అన్నాడు. ఇప్పుడైతే బాగానే ఉన్నాడు, తింటాడు మంచిగా.
చెంబు ఉత్తగా పెట్టించిన, లేకపోతే నేను ముగ్గేసి చెంపుకు పోట్లు పెడుతుంది. వేసిన పువ్వు కూడా వంకర పడ్డదా, ఇది వేసే కిందికి. 80 rupees received. సో అదే నేను వచ్చేసి ఇంక ఈరోజు బుక్ కూడా చదవడానికి ఏం లేదు. ఈరోజు ఫోన్ కూడా అసలు చూడను ఎక్కువ శాతం, ఏదైనా అవసరం పడితేనే చూస్తా. సో ఇంక ఏం చేద్దాము, బుక్ కూడా ముట్టుకుని ఇంకా లేదు కదా అని చెప్పేసి నేను ఎక్కువ నందూరి శ్రీనివాస్ గారు అదే మన పురాతన కథలవన్నీ అంత పురాతనం, అదే మన ప్రపంచం స్టార్ట్ అయినప్పటి నుంచి మన అదే శివపార్వతుల గురించి కానీ, గణేష్ల గురించి కానీ, విష్ణుమూర్తి గురించి కానీ అన్నీ చెప్తుంటారు కదా అతను, అవన్నీ స్టోరీస్ కథలు. సో అవి అనేది నేను అప్పుడప్పుడు వింటుంటాను అనమాట అతనివి. అప్పుడప్పుడు అంటే కూడా రెగ్యులర్ వింటూనే ఉంటుంటాను. సో ఇంకా నేను ఏం చేయాలి, అసలు నాకు బోర్ కొడుతుందని చెప్పేసి పొద్దున వంట చేసేంతసేపు మా అమ్మ దగ్గర కొద్దిసేపు మాట్లాడినాక అతని వీడియోస్ పెట్టుకొని వింటున్నాను అనమాట. సో ఇప్పుడు కూడా అదే పని చేస్తా. సో చదివితే దేవుడి బుక్ అంటే చదవాలి, ఇప్పుడు నాకు ఆప్షన్ లేదు కాబట్టి దేవుడి గురించి వీడియోస్ అన్న చూడాలని చెప్పేసి, అతను బాగా చెప్తాడు కదా, మంచిగా ఉంటాయి అతనివి. సో ఆ వీడియోస్ చూసుకుంటూ కూర్చుంటా. దీపంలో చూడండి నూనె అంతా అయిపోతుంది. ఇంకా వెళ్ళే ముందు పోపిచ్చిన కాబట్టి సరిపోయింది. ఇందులో అయితే అయిపోతుంది. పిల్లలు స్కూల్ నుంచి రావాలి, 4:18 అవుతుంది, ఇంకా రాలేదు. మా హస్బెండ్ నుండి పిల్లల్ని పంపించిన షాప్లో అని ఫోన్ చేసిండు ఇందాకే, ఇంకా వచ్చలేరని చెప్పిన. మళ్ళీ ఫోన్ చేస్తుంటే బిజీ వస్తుంది, అందుకే వస్తురేమని బయట నిలబడతా. 4:20 అవుతుంది. ఎదురు దగ్గర నూనె ఓపిద్దామంటే అక్కడ వాడు వచ్చి రాగానే బాత్రూమ్ కురికిండు. వీడు కూడా ఉరకనికనే ట్రై చేస్తుండు. ఇంక వీడిదేనే ఓపించిన. ఫస్ట్ వాడు బాత్రూమ్కి వెళ్ళిపోయిండు, వాని దగ్గర పోపిద్దాం అనుకున్నా. ఇంకా వీడు పోసిండు కొంచెం నూనె. మా హస్బెండ్ వచ్చేదాకా ఉండింటే బాగుండు. ఇది నీ రోజే ఏదన్నా ఇంపార్టెంట్ పనులు ఉండి నేను కుదరని రోజు ఇతను అక్కడికి ఇక్కడ తిరుగుతుంటాడు. చూద్దాంలే, థర్మోమీటర్ థర్మోమీటర్ పోయి చూద్దాం. ఓకే పోవని రామని చెప్పు పో. సో నేను వచ్చేసి 4 o'clockకి కొంచెం ప్రసాదం తిన్నా. దేవుని దగ్గరది తీసుకోవాలంటే నాకు భయం వేసింది, అందులో దేవుని దగ్గరది కదా అనేసి సపరేట్ తీసి పెట్టింది తింటాను కదా. సో అదైతే తిన్నా అనమాట. మా హస్బెండ్ గోవా తెచ్చి పెడతా అన్నాడు. ఇంక తిన్న ఈరోజు అక్కడికి ఇక్కడ తిరిగి ఇంకా నేను కరెక్ట్గా దీనికి ఇంపార్టెంట్ పనులు ఉంటాయి, ఇంట్లో అతను ఉండాల్సి వస్తుంది అన్నప్పుడు అక్కడికి ఇక్కడ తిరుగుతుంటాడు. నాకు పీరియడ్స్ ఉన్నాయన్న రోజు నన్ను స్కూల్ దగ్గర నుంచి నడిపించిండు. ఈరోజు అందులో బురద ఉంది, రాత్రి అంతా వర్షం పడి అట్లే నడుచుకుంటూ వచ్చినాయి. ఇప్పుడు కూడా టైంకి లేడు అసలు. నూనె పోయినకే పిల్లలకి ఏం అవసరం లేదు. పిల్లలు కూడా ఇప్పుడు ఎంత 4:20 అయింది, ఇప్పుడు వచ్చారు స్కూల్ నుంచి. షాప్లో పిల్లలు చెప్తే మరి వాళ్ళు ఎప్పుడో లేట్ పోయారేమో, ఇప్పుడు తీసుకొచ్చారు. నేనేమో అప్పటి నుంచి వెయిట్ చేసుకుంటున్నా బయట. 4:20 దాటింది యాక్చువల్గా. 4:30 అవుతుంది, 2 minutes తక్కువ 4:30 అవుతుంది. ఇప్పుడు వచ్చారు వీళ్ళు వచ్చి రాగానే నూనె పోస్తారేమో అంటే వాడు బాత్రూంలో కురికిండి. వీడు కొంచెం పోసిండు ఏదో. మధ్యాహ్నం మా హస్బెండ్ పోసి మొత్తం లోపలికి వేసేసిండు కదా, అట్లా వేసేస్తాడేమో అన్నట్టుగా కొంచెం అయితే పోపించిన. అతను మళ్ళీ మహబూబ్నగర్కి వెళ్ళిండు. నారాయణపేటకి వెళ్తే ఒక 2 గంటలు వస్తుండే. మహబూబ్నగర్కి వెళ్తే అసలు వెళ్ళని కదా 2 గంటలు పడుతుంది, రానికి 2 గంటలు పడుతుంది. ఎప్పుడు వస్తాడు కదా, ఫోన్ చేస్తున్నాడు వచ్చిరా పిల్లలని అంటాడు. అప్పటి నుంచి దానికోసమే చేస్తున్నాడు. ఇంకా వీళ్ళకి వచ్చేసి హోంవర్క్స్ అయితే రాపిస్తున్నా. చిన్నోడు హోంవర్క్స్ అయిపోయినాయి, వాడికి ఇంకా టేబుల్స్ అలా తీసి చదువుకోమని చెప్పిన. మమ్మీ ఏదైనా గోల్డ్ సోడా అన్న కావాలి, లేకపోతే బేకరీ కన్నా నాకు ఏదో ఒక నువ్వు తీసి టేబుల్స్ రాయిపో. నాకు ఏదో ఒక కావాల్సిందే. నాకు కూడా ఇస్తా పో, టేబుల్ అయితే రాయిపో. బేకరీ వద్దు, తీసుకో అన్నీ తీసుకో. మమ్మీ చార్జర్ అన్న కార్న్ తీసుకొచ్చా. ఆ పచ్చికో అన్నది కావాలంటే బనానా తీసుకుంటా. బనానాలు తీసుకో. వద్దురా తీసుకో, ఇంకో మిస్ అయింది. లడ్డు ఒత్తులు తీసుకోపో. మొత్తం ఆ కవర్ తీసుకుపోవాలి నువ్వు, అన్నీ అందులో ఉన్నాయి. రాదు ఇంకా ఆటలు ఆడకు. ఇక అక్కడ
పొత్తులు తడుపు నూనెతోటి. ఇప్పుడే కాదు గీరు పెట్టిన తర్వాత గీరు వస్తున్నప్పుడే కొట్ట మర్చిపోతావా? చెప్పేం చెప్పారు సో వీళ్ళైతే ఈవినింగ్ పూజ అయితే చేసేసుకున్నారు. సో నాకు బాగా నిద్ర వస్తుంది, అండ్ దేవుని దగ్గర ఉంది కదా కార్న్ కూడా, అది తీసి ఉడకబెట్టుకొని తిందామని కూడా అనుకుంటున్నా, చూడాలి. అండ్ ప్రసాదం కూడా ఇప్పుడు నేను అట్లా పెడితే వీళ్ళేమో తిన్న కొంచెమే తింటారు, మిగతాది అంతా వేస్ట్ అవుతుంది. ఇంకెట్లో నేను ముట్టుకోకుండా వీళ్ళ దగ్గర నుంచి తెప్పించుకొని తిందామా అని అయితే అనుకుంటున్నా. ఇంకా వీళ్ళు తెచ్చిస్తే ఇంకా తినొచ్చు కదా సపరేట్గా. సో అదే అనుకుంటున్నా, వీళ్ళ దగ్గర నుంచి తెప్పించుకొని తిందామా, లేకపోతే ఊకే వేస్ట్ అవుతుంది. వీళ్ళు తిన్న కొంచెమే తింటారు, ఆ ప్రసాదం మిగతాదంతా అట్లే ఉంటుంది. వేస్ట్ చేసే బదులు తింటే అయిపోతుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నా. పడేసే బదులు తినొచ్చు కదా అన్నట్టుగా నా ఉద్దేశము. కానీ ఇట్లా దేవుని దగ్గర నుంచి పెట్టిన ప్రసాదం కదా, తినొచ్చా లేదని అది కూడా కోరుతుంది. సో చూద్దాము, తినొచ్చు అంటే తింటా, లేదంటే వీళ్ళకైనా పెట్టి అయిపోగొట్టాలి. వేస్ట్ ఎవ్రీ వీక్ నేను తీసుకొని తినేస్తుండే ఈ పాటికాడ ప్రసాదము, సగం ఫ్రూట్స్ తీసుకొని తినేస్తుండే. నేను ఒక గోవా ప్రసాదం ఖచ్చితంగా తింటుండే అనమాట. ఇంకా పూజ చేసుకుని మర్చిపోయి బయటికి వెళ్ళేసి అయితే వచ్చి తింటా అని చెప్పిండు. ఇప్పుడు అతను మ్యామ్లార్కి వెళ్ళేసి వచ్చిండు పని మీద. ఇంకా వీళ్ళ హోంవర్క్స్ అయిపోవచ్చినాయా లడ్డు? ఇంకంతే, వీళ్ళు తింటే ఇంకా తొందర పడుకోవాలి. నాకు మధ్యాహ్నం కూడా చాలా నిద్ర వచ్చింది, పండుకుంటలు వేసుకుంటున్నా, బాగా నిద్ర వస్తుంది. అండ్ కొంచెం ఆకలి కూడా అవుతుంది అనమాట. మరీ తినకుండా వండుకుంటే వేలిక కూడా వచ్చేస్తుంది, తినకుండా వండుకుంటే ఇది కూడా అవ్వదు. చూస్తా, తినేది ఎట్లయితుందో తెలియదు. ఇంకా అతను వస్తే చెప్పు. ఇది కలరు మన చెక్కుతే రౌండ్కి అవుతాయి కదా, అవి పాలలో పడితే ఎడసలు అవుతాయి కదా. ఇంకా ఇంతే ఇవాళ వీడియో.